ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మార్కెట్ ధరకు భూములు ఇస్తారు. అదే బినామీలకు మాత్రం కారు చౌకగా భూములు ఊరికే కట్టబెట్టేస్తారు. ఇది ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వ తీరు. అనామక సంస్థ ఉర్సాకు మాత్రం విశాఖలో అత్యంత విలువైన భూములను ఎకరం కేవలం 99 పైసలకే ఇచ్చేస్తూ బాబు కేబినెట్ ఆమోదముద్ర వేసేసింది. కేంద్ర సంస్థల నుంచి మాత్రం కోట్లు వసూలు చేస్తోంది బాబు ప్రభుత్వం. ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలు ఏర్పాటవుతుంటే ఏ ప్రభుత్వమైనా స్వాగతించి వీలైనన్ని వెసులుబాట్లు కల్పించి భూములు కేటాయింపులో ఉదారంగా వ్యవహరిస్తోంది. కానీ ప్రముఖ కేంద్ర సంస్థల నుంచి ఎకరా 4 కోట్ల చొప్పున వసూలు చేస్తూ ఊరు పేరు లేని ఓ డొల్ల కంపెనీకి మాత్రం 3,000 కోట్లకు పైగా విలువ చేసే అత్యంత విలువైన దాదాపు 60 ఎకరాలను ఎకరా 99 పైసలకే కట్టబెట్టడం నాకింత నీకింత లాంటి లాలూచి వ్యవహారాలకు పరాకాష్ట. పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలకు గతంలో చంద్రబాబు సర్కార్ అమరావతిలో ఎకరా 4 కోట్ల రూపాయల చొప్పున భూములను కేటాయించింది. హడ్కో, ఎల్ఐసి, గెయిల్, ఎఫ్సిఐ, ఆర్బీఐ, ఎస్బీఐ, విజయ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, రైల్ బిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు ఎకరా 4 కోట్ల చొప్పున భూ కేటాయింపులు చేశారు. చివరకు దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతం ఎకరా 1 కోటి రూపాయల చొప్పున భూమిని కేటాయించడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. 2004లో ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ తనకు అత్యంత సన్నిహితుడైన బిల్లీరావుకు చెందిన బోగస్ కంపెనీ ఐఎంజీ భారత్కు గచ్చిబౌలిలో 400 ఎకరాలు, శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో 450 ఎకరాల భూమిని కేటాయించడం చంద్రబాబు భూ సంతర్పణకు పరాకాష్ఠగా పేర్కొంటున్నారు. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను కొనసాగించారు. నారా లోకేష్ తోడలుడు, విశాఖ ఎంపీ భరత్ తండ్రి ఎం పట్టాభిరామారావుకు చెందిన వీబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కు కృష్ణా జిల్లా జయంతిపురంలో ఏపీ ఐసీసీకి చెందిన 498.93 ఎకరాల భూమిని ఎకరం ₹1,00,000 చొప్పున కేటాయిస్తూ 2015 జూలై 15న నాటి చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ మార్కెట్ ప్రకారం ఆ భూముల విలువ అప్పట్లోనే 498 కోట్లు. ఆ తర్వాత ఆ భూములను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలోకి తెస్తూ 2015 సెప్టెంబర్ 22న ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా వాటి విలువను మరింత పెంచుకున్నారు. జనసేన, బీజేపీతో జట్టు కట్టి 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన బంధువులు, సన్నిహితులు, బినామీలకు ప్రభుత్వ భూములను దారాదత్తం చేయడంలో అత్యంత ఉదారంగా వ్యవహరిస్తున్నారు. ఊరు పేరు లేని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖలోని ఐటీ పార్కులో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు, ఎకరం కేవలం 99 పైసలకే కేటాయించడమే అందుకు నిదర్శనం. వాస్తవంగా ఆ భూముల విలువ 3,000 కోట్లకు పైగా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేవలం 2 నెలల క్రితం ఏర్పాటైన కంపెనీకి 5,278 కోట్ల పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ ప్రాజెక్టును నెలకొల్పే సామర్థ్యం ఉందా లేదా అన్నది పరిశీలించుకోకుండా భూ కేటాయింపులు చేశారంటే ఆ సంస్థ ఎవరి బినామీలదో అర్థం చేసుకోవచ్చు. ఉర్సా కంపెనీ గత ఫిబ్రవరిలో హైదరాబాద్లోని నివాస ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అడ్రస్ ఏర్పాటు కాగా ఎక్స్ ఖాతాలో ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక పోస్టు పెట్టింది. అది కూడా భూ కేటాయింపులపై విమర్శల నేపథ్యంలో వివరణ ఇస్తూ చేసిన పోస్టు మాత్రమే. ఇక ఈ ఖాతాను కేవలం ఒకే ఒకరు ఫాలో అవుతుండటం గమనార్హం. దేశ అభివృద్ధిలో కీలకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రక్షణ వ్యవస్థలో భాగస్వామిగా ఉన్న ఇండియన్ నేవీకి కూడా మార్కెట్ ధరకే భూమిని కేటాయించిన టీడీపీ ప్రభుత్వం ఉర్సా విషయంలో మాత్రం నామమాత్రపు ధరకే సంతర్పణ చేయడం వెనుక భారీ వ్యవహారమే ఉందనే ఆరోపణలున్నాయి.